రద్దు చేయాలన్న సిబిఐ పిటిషన్పై ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. సాక్షులను ప్రభావితం చేసేలా జగన్ వ్యవహరిస్తున్నారని కోర్టు ముందు సిబిఐ వాదనలు వినిపించింది. మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూతో ఎలాంటి సంబంధం లేదని జగన్ అంటుంటే ఇంటర్వ్యూ పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని సిబిఐ వాదిస్తోంది. అయితే ఉద్దేశపూర్వకంగా సిబిఐ పిటిషన్ దాఖలు చేసిందన్న జగన్ ఆరోపిస్తున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న సిబిఐ పిటిషన్పై ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. సాక్షులను ప్రభావితం చేసేలా జగన్ వ్యవహరిస్తున్నారని కోర్టు ముందు సిబిఐ వాదనలు వినిపించింది. మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూతో ఎలాంటి సంబంధం లేదని జగన్ అంటుంటే ఇంటర్వ్యూ మాత్రం పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని సిబిఐ వాదిస్తోంది. అయితే ఉద్దేశపూర్వకంగా సిబిఐ పిటిషన్ దాఖలు చేసిందని జగన్ ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం అందించడానికి మా రిపోర్టర్ సందీప్ టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సందీప్, జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై అసలు ఏం జరుగుతోంది? లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి? అంటే మొదట జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. అంటే ప్రతి శుక్రవారం జరిగే కేసు విచారణ ఇప్పటి వరకు కొనసాగింది. ఇది జూన్ 9కి వాయిదా వేశారు. జగన్ తో పాటు విజయసాయి రెడ్డి, ఇంకా ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, మరికొంతమంది కూడా అందరూ హాజరయ్యారు. ఇది జూన్ 9కి వాయిదా పడింది. అయితే జగన్ బెయిల్ రద్దు చేయాలన్న సిబిఐ పిటిషన్ పైన మాత్రం విచారణ మరొక 10 నిమిషాల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే సిబిఐ అధికారులు ఇటు జగన్ తరపు న్యాయవాదులు కూడా కోర్టుకు చేరుతున్నారు. మరికొద్ది సేపట్లో మరొకసారి గత వారం జరిగిన వాదనలు మరొకసారి వినిపించిన అనంతరము కోర్టు తన తుది నిర్ణయాన్ని కూడా వెల్లడించింది. ఒకవేళ జగన్ వాదనలతో ఏకీభవిస్తే జగన్ కు ఊరట లభించవచ్చు. అలాగే సిబిఐ వాదనలతో ఏకీభవిస్తే మాత్రము జగన్ బెయిల్ రద్దు చేయాలన్న సిబిఐ వాదన సరిగ్గా ఉంటుంది. మొత్తానికి మరొక 10 నిమిషాలు లేదా ఒక అరగంటలో దీనిపైన పూర్తి స్థాయిలో వాదన ప్రారంభమై తుది తీర్పు అయితే వెల్లడవుతుంది. మొత్తానికి అనేక మంది న్యాయవాదులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రస్తుతం కోర్టు వద్దకు చేరుతున్నారు. కోర్టు లోపలికి కొద్దిమంది న్యాయవాదులు మాత్రమే లోనికి ఉన్నారు. మొత్తానికి మరొక పావుగంటలో అయితే తీర్పు వెల్లడవుతుంది. రమణ, ఓకే, అంటే అక్కడ సిచ్యువేషన్ చూస్తే సందీప్ అసలు పరిస్థితి ఎలా కనిపిస్తోంది? అలాగే జగన్ తరపు న్యాయవాదుల వెర్షన్స్ ఏమిటి? వాళ్ళు ఏం చెప్తున్నారు? జగన్ తరపు న్యాయవాది స్పష్టంగా చెప్పారు. అంటే కోర్టుకు అంటే మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూకి సంబంధించి జగన్ కు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇది ఎడిటోరియల్ బోర్డు, ఆ ఛానల్ కు సంస్థకు సంబంధించి ఎడిటోరియల్ బోర్డు నిర్ణయించింది తప్ప తన ప్రమేయం ఎక్కడా కూడా ఉండదు. ఇందిరా టెలివిజన్ నేతృత్వంలో సంస్థ నడుస్తోంది. తనకు ఎటువంటి బాధ్యతలు కూడా ఇందులో లేవు. కాబట్టి ఇదంతా కూడా సీనియర్ జర్నలిస్ట్ పైన ఆధారపడి ఉంటుంది. నాకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు చెప్పారు. కానీ సిబిఐ మాత్రమే ఇది మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ పక్కా ప్లాన్ తోటే ముందుగా అనుకునే నిర్వహించారు. తద్వారా సిబిఐని అలాగే జగన్ ఆస్తుల కేసు మొత్తాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా అసలు ఆ కేసే ఈగిపోతుందన్న తీరుగా వ్యవహరించారని కూడా అప్పుడు మాట్లాడిన అంశాలను కోర్టుకు ల్యాప్టాప్ ద్వారా సూచించారు గతంలో. మొత్తానికి వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న కోర్టు మరొక 20 నిమిషాలు లేదా అరగంటలో తన తుది తీర్పును కూడా వెల్లడించింది. రైట్ సందీప్, థ్యాంక్ యూ.